నమస్తే. ఇప్పుడు గేమ్ చేంజర్ టీజర్ రికార్డుల మీద రికార్డులు కొడుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చూసే వాళ్ళు ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి చూడండి, జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా 200% జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. అంటే మీకు ఎలా అనిపిస్తుంది అన్న? రికార్డుల మీద రికార్డులు వ్యూస్ సృష్టిస్తుంది కదా గేమ్ చేంజర్ టీజర్. అసలు ఈ సంక్రాంతికి పండగ తీసుకొచ్చినట్టే గేమ్ చేంజర్ తో. నిజంగా శంకర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా డిసప్పాయింటెడ్ లో ఉన్న శంకర్ ఒకసారిగా పెద్ద స్థాయిలో నిలబెట్టే సినిమా అవుతుంది గేమ్ చేంజర్. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా చూసుకుంటే ఆ టీజర్ కి ఆల్రెడీ అన్ని టీజర్ల కంటే మనోడిదే ట్రెండింగ్ లో ఉంది. నంబర్ 1 వ్యూస్ తో ఉంది. 1,00,000 మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ గేమ్ చేంజర్ ని అడ్డుకట్టేయాలంటే ఎవరి వల్ల కాదు. ఈ టైంలో కాదు, పండగ వాతావరణం మొత్తం గేమ్ చేంజర్ లోనే కనబడదు, ఇంకెక్కడ కనబడదు. చూడండి కావాలంటే మీరు వేరియేషన్స్ టీజర్ లో ఎన్ని వేరియేషన్స్ కనబడి, ఒక పంచికట్టు వేరియేషన్, ఒక క్లాసు, ఒక మాసు, అసలు ఒక ఐపీఎస్, ఇన్ని క్యారెక్టరైజేషన్స్ ఉండడం వల్ల హైప్ పెరిగింది. ఏంట్రా ఏం జరుగుతుందిరా అని. ఒక టైంలో నాయక్ సినిమా తీస్తున్నప్పుడు మనోడు సరిపోడు అన్న ఫీలింగ్ లో ఉన్న డైరెక్టర్లకి ఇచ్చి పడేసాడనమాట. నేను కూడా పోటీదారునే, మే వరుసలో పెద్ద పెద్ద హీరోలతో పోటీ పడగలననే ఒక హైప్ క్రియేట్ చేశాడు రామ్ చరణ్. అలాంటిది మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడు. గేమ్ చేంజర్ తో నా గేమ్ కి ఎవరు అడ్డుపడలేరు అన్నట్టుగా మనోడు క్రియేట్ చేయగలడు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆ లుక్, అది ఆ పంచకట్టు, ఆ లుక్ అది అంతే ఎలా అనిపించింది? ఇప్పుడు ఫ్లైట్ లోంచి దిగడమే నేను ఇంకా పెద్ద క్లాస్ లుక్ కనబడింది. దిగడమే షర్టు మడతెడితే కలజోడు తీస్తే నేను కూడా మీలాంటి వాడిని అనే పాయింట్ ఉంది చూడు, అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే రామ్ చరణ్ యాటిట్యూడ్ లో కూడా చాలా జెన్యూన్ ఉంటాడు. అందరి లెక్క ఊరినే పిచ్చి కూతలు పోయిడు, ఎక్కడ దాకా మాట్లాడో లిమిటెడ్ జోస్ లో అక్కడ దాకా మాట్లాడతాడు. అలాంటి యాటిట్యూడ్ ఉన్న, మంచి యాటిట్యూడ్ ఉన్న రాముడికి మంచి సినిమాతో మంచి హిట్ రావాలని నేను కోరుకుంటున్నా. అది గేమ్ చేంజర్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సింగిల్ సోలో పాన్ ఇండియా మూవీ రామ్ చరణ్ కెరీర్ లో గేమ్ చేంజర్ అవుతుందని నా ఉద్దేశం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.